హాయ్ అండి. ఏజెన్సీ ప్రాంతంలో జరిగే సంతని మీకు చూపిస్తున్నాను. ఈ చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పండించిన కూరగాయలు, పళ్ళు, వివిధ రకాలైన వస్తువుల్ని ప్రతి వారం ఇలా సంతలోకి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఈ ఆకుకూర చూసారా, ఇది ఇక్కడ బాగా దొరుకుతుంది. దీంతో కూర చేసుకుని తింటారట, చాలా బలం అని చెప్తున్నారు. నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఇది ట్రై చేయలేదు. ఇంకా ఇక్కడ అన్ని దేశీ రకాలే అమ్ముతారు. క్యారెట్లు అవి చాలా చిన్నవిగా ఉంటాయి. అలాగే బీట్రూట్, బంగాళదుంపలు ఇవి కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ బీట్రూట్ అయితే పూర్తిగా ఇలా మొక్కతో అమ్ముతారు. ఇది బచ్చల కూర బాగా ఎక్కువ దొరుకుతుంది. ఇవి నేతి బీరకాయలు, ఇవి దోసకాయలు. ఇంకా ఇక్కడ పచ్చి పసుపు కూడా అమ్ముతారు. ఈ పచ్చి పసుపు అరగ తీసుకుని తింటే చాలా మంచిదట. పసుపు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది అంటారు కదా. ఇవి మారేడుకాయలు. ఈ మారేడుకాయలు 50 రూపాయలకి 4 కాయలు అంటున్నారు. మరి అవి కూడా తింటారట ఇక్కడ. ఇంకా ఆవులు అయితే అలా తిరుగుతూనే ఉంటాయి మార్కెట్ మధ్యలోనే. ఇక్కడ ఎక్కువ దేశీ రకాలు దొరుకుతాయి, సీజనల్వే దొరుకుతాయి. ఇంకా పుదీనా, చిన్న వెల్లుల్లిపాయలు, ఈ చీపుర్లు కూడా ఇక్కడే తయారు చేస్తారు. ఇవి నూనెకోలు దుంపలు, ఇవి ఇక్కడే పండుతాయి. ఇంకా ఇది కూడా ఒక రకమైన ఆకుకూర. ఈ ఆకుకూర కూడా బాగుంటుంది అంటున్నారు. చిన్న కాకరకాయలు, వంకాయలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ఇక్కడ దొరికే పూల మొక్కలు. ఇక్కడ ఈ చలికి ఇక్కడ బాగా పూస్తాయి ఇవి. ఈ దాల్యా మొక్కలు ఇవన్నీ. ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది, అందుకే మొక్కలన్నీ వాడిపోయినట్టున్నాయి. ఇలాంటి మట్టి పాత్రలు, ఇంకా ఇలా చింతపండు ఇలా దొరుకుతుంది. చిన్న చిన్న గుమ్మడికాయలు. ఇంకా ఇవి స్ట్రాబెర్రీ మొక్కలు. చూసారా, స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, ఇంకా పండలేదు, తెల్లగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాతావరణానికి స్ట్రాబెర్రీస్ కూడా ఇక్కడ బాగా ఎక్కువగా పండుతాయి. స్ట్రాబెర్రీ చిన్న చిన్న మొక్కలకే పళ్ళు వస్తాయి. ఇంకా చూసారా, కానీ ఇక్కడ ఈ వాతావరణానికి ఇవి బాగా పెరుగుతాయి. స్ట్రాబెర్రీస్ భలే అందంగా ఉన్నాయి కదా చూడడానికి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నిమ్మకాయలు, పనసకాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.